ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన ప్రేమను, ఆయన కృపను ఎరిగిన బిడ్డలారా, ఈరోజు మొట్టమొదటి శుక్రవారము. ఈ మాసంలో మొట్టమొదటి శుక్రవారం నాడు ప్రతి ఒక్కరు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నారు. యేసు క్రీస్తుని యొక్క వాక్కును నెమరువేసుకుంటూ, ఆయన జీవితంలో ఆయన చేసిన కార్యాలు తెలుసుకుంటూ, ఆయన వెంబడించే బిడ్డలందరూ కూడా చాలా భయముతో, భక్తితో ఈరోజు ఉపవాస ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలో భాగంగా ఇది దైవ వాక్కు కూడా మీకు తోడవుతుంది. ఈ ప్రసంగం మిమ్మల్ని పూర్తి మాసమంతా నడిపిస్తుందనే గొప్ప సంకల్పము, ఆశతో మనం ప్రార్థిస్తున్నాం. కావున దైవజనులారా ప్రార్థన చేస్తాం. చేతులు జోడించి కన్నును మూసుకొని ప్రార్థించడము. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, కృపకు ఊటైన దేవ, నా ఆత్మీయ తండ్రి, ఇదిగో నాయన, ఈరోజు మొట్టమొదటి శుక్రవారం అందు ప్రభువా, మమ్మల్ని మేము పూర్తిగా అర్పించుకుంటున్నాం నాయన. ఈ మాసంను పూర్తిగా అర్పిస్తున్నాము తండ్రి. ఉపవాసం ఉంటూ నిన్ను ప్రార్థిస్తున్నాం దేవా. ఇదిగోనైనా నీవన్నావు, జోహులకు రాసిన రేఖ 2వ అధ్యాయం, మికా 4వ అధ్యాయంలో నీవన్నావు, పశ్చాత్తాప హృదయము కలిగి నా యందు ఉపవాసం ఉండి ప్రార్థించగల నా క్షమాపణ నీకు కలుగుతుంది అన్నావు తండ్రి. అవును దేవా, ఈరోజు ఎవరెవరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారో, ఏ విన్నపం కొరకై ప్రార్థన చేస్తున్నారో, ఏ హృదయ వేదన కొరకై, ఏ అనారోగ్య బిడ్డ కొరకై, ఏ వివాహం కాని బిడ్డ కొరకై, ఏ సంతాన వరము లేని బిడ్డల కొరకై నీ ఆలయం దగ్గరకు వచ్చి నీ పరిశుద్ధ సన్నిధిలో నిలబడి ప్రార్థిస్తున్నారు, ప్రతి ఒక్కరిని నీవు దీవించి కాచి కాపాడునుగాక. ఓ నా మహిమగల తండ్రి, మా మంచి యేసయ్యా తండ్రి, నీ కృపను బట్టి, నీ మహిమను బట్టి ఆశీర్వదించు దేవా. నీ మహిమను, నీ కృపను ప్రతి బిడ్డకు పంచు తండ్రి. నీ వాక్కు ద్వారా అర్థం చేసుకునే అవకాశం ఇవ్వండి తండ్రి. నీ వాక్యే సమస్తము సర్వమై, ఎనలేని అంతము లేని గొప్ప ఐశ్వర్యము నీ వాక్యే నాయన. నీ వాక్కుని బట్టి నన్ను బలపరచండి దేవా. తండ్రి, మాట్లాడేటప్పుడు తండ్రి, నన్ను నేను కాదు నాయనా, నా యందు నువ్వు ఉండి మాట్లాడబోతున్నావు తండ్రి. నన్ను పవిత్రపరచు దేవా. తల నుండి అరికాళ్ళ వరకు నీ పవిత్ర ఆత్మతో నన్ను బలపరిచి, నీ గురించి మాట్లాడేటప్పుడు నీ దేవులతో నా చుట్టుముట్టు ఉంచి, నీ గురించి వినేటప్పుడు నీ బిడ్డలు నీ వాక్కు వింటున్నారో వాళ్ళ చుట్టుముట్టు నీ దేవతతో ఉంచి, నిన్ను తెలుసుకునే మహాభాగ్యం వాళ్ళకు ప్రసాదించండి తండ్రి. నీ కృప, నీ కరుణ, నీ మహిమ ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరితో ఉండును కాక. నీ వాక్కు ప్రతి ఒక్కరికి అర్థమై ఆ వాక్కును బట్టి వాళ్ళు జీవింతులు కాక. నీ వాక్కును వినే మహాభాగ్యమును ప్రతి బిడ్డకి ఇస్తున్నందుకు నీకు స్తోత్రములు, ఘనతలు, మహిమలు, ఆరాధనలు. నీ వాక్కు ద్వారా మారు మనసు పొందాలి, నీ వాక్కును జీవించాలి, నీ వాక్కును అనుసరించాలి. నీ వాక్కుతో నిత్యం నిరంతరం ఈ లోకమే మారునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా ధర అప్పబడిన వారిని మేము మన్నించినట్టు మీరును మన్నించండి. ఆమె శోధనీయం ప్రవేశింపక కీడు నుండి రక్షించండి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రోమాపత్రిక 8వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, ధూపములే స్వీకరిస్తాను నీ ప్రార్థన. దేవుడు ధూపము ద్వారా నీ ప్రార్థన స్వీకరిస్తాడు. దేవునికి బహుగొప్ప ప్రేమకు, ఆ యేసుక్రీస్తుని మాత్ర కృపకు, కరుణకు మనమందరము పాత్రులమే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా ధర అప్పుబడ్డ వారిని మేము మన్నించినట్టు మీరు మన్నించండి. శోధనను ప్రవేశింపక కీడు నుండి రక్షించండి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడ్డ వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన ప్రవేశించకుండా కీడుల నుండి రక్షించండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 17వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలుగా మనం ధ్యానించుదాం. ద రీడింగ్ ఫ్రమ్ ద గాస్పెల్ of St. John, chapter 17, verses 1 to 5 onwards. We'll meditate. We are going to meditate only on John's Gospel, chapter 17 today. యోహాను సువార్త 17వ అధ్యాయము పూర్తిగా మనము యేసుక్రీస్తు మాటలను మనం ధ్యానించబోతున్నాం. చదువమ్మా. యోహాను సువార్త 17వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల ముందుగా ధ్యానించు. యోహాను సువార్త 17వ అధ్యాయము. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కనులెత్తి ఇటులా ప్రార్థించెను. తండ్రి, గడియ వచ్చినది. నీ కుమారుడు నిన్ను మహిమపరచుటకు నీవు నీ కుమారుని మహిమపరుపుము. నీవు నీ కుమారునకు అప్పగించిన వారందరకు ఆయన నిత్య జీవము ప్రసాదించుటకు నీవు ఆయనకు మానవులందరిపై అధికారమును ఒసగితివి. ఏకైక సత్య దేవుడవగు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును వారు తెలుసుకొనుటయే నిత్య జీవము. నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి నిన్ను ఈ లోకమున మహిమపరిచితిని. ఓ తండ్రి, ఈ లోక ఆరంభమునకు పూర్వము నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతోనే నన్ను ఇప్పుడు నీ పక్షమున మహిమపరుపుము. ఆమేన్. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వర, నీకే స్తుతులు, ఘనతలు, మహిమలు, ఆరాధనలు చెల్లింపబడునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటున్నాడు, యేసయ్య తన శిష్యులకు ప్రార్థన చేయడానికి వెళ్ళక మునుపు ఆయన ఏం చేశాడు? యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనం చెప్తున్నది, ఆయన ప్రార్థనకి వెళ్ళక మునుపు తను ఆకాశము వైపు చూసి ఇలా మాట్లాడుతున్నాడు. ఒకసారి చదవమ్మా. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి చదవమ్మా. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కనులెత్తి ఇలా ప్రార్థించెను. తండ్రి, ఈ గడియ వచ్చినది. నీ కుమారుడు నిన్ను మహిమపరచుటకు, నీ కుమారుడు ఐదు యేసుక్రీస్తు నేను నిన్ను మహిమపరచుటకు నీవు నీ కుమారునికి అప్పగింపు, నీ కుమారుని మహిమపరుపుము. ఇప్పుడు నీ కుమారుడు నన్ను నీవు మహిమపరుపుము. దేవుడు అంటున్నాడు, తండ్రి ఆకాశము వైపు చూసి ప్రార్థిస్తూ, దేవా ఇదిగో నీ కృపను, నీ మహిమను ఈ లోకానికి నేను తెలియపరిచాను. ఇప్పుడు నన్ను మహిమపరిచే సమయము ఆసన్నమైనది. 2వ వచనం, నీవు నీ కుమారునకు అప్పగించిన వారందరకు ఆయన నిత్య జీవం ప్రసాదించుటకు నీవు ఆయనకు మానవుల అందరిపై అధికారం ఒసగితివి. ఏకైక సత్య దేవుడవగు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును వారు తెలుసుకునుటే నిత్య జీవము. ఆమేన్. యేసయ్య చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. తండ్రి వైపు చూసి అన్నాడు, ప్రభువా నిన్ను మహిమపరచుటకు నీ లోకానికి నువ్వు పంపించున్నావు. ఇప్పుడు నన్ను మహిమపరచు. నీవు నా చేతికి అప్పచెప్పిన ప్రతి ఒక్కరికి నీ మహిమను, నీ కృపను నేను అందచేశాను. నీవంటే ఏందో ఈ లోకం తెలియపరచుటకు నేను బోధించి ఉన్నాను, అద్భుతాలు చేసి ఉన్నాను. నీ నామములో నీ చిత్తము లేనిది నేను ఏ కార్యమును చేయలేదు. ఆది కాండము ఆదాము నుండి నోవా నుండి మొదలుపెట్టుకొని మలాకి వరకు అందరు ప్రవక్తలు చెప్పిన మాటలు, ప్రవచనాలను, రాజైన దావీదు చెప్పిన మాటలు, సొలొమోను గారు చెప్పిన మాటలు, ఇవన్నీ కాక ఇంకా ఈ లోకం నేను అర్థం చేసుకోలేదు. నీ కృప ఏంటో, నీ మహిమ ఏంటో తెలుసుకోలేదు. అందుకే నువ్వు నన్ను పంపించున్నావు కదా. యోహాను సువార్త 3వ అధ్యాయం 15 వచనం నుండి అన్నావే, ఈ లోకంలో నేను నన్ను పంపినది ఈ లోకానికి నీ సత్యమును, నీ గొప్ప కార్యములను చెప్పుటకు. మత్తయి సువార్త
4వ అధ్యాయంలో చూసినట్టయితే పరలోకము నుండి స్వరం విడమడినది. ఆ స్వరం ప్రభుని యెహోవాది, యేసుక్రీస్తుని నా బిడ్డ అని ప్రకటించిన స్వరం. అటువంటి ప్రభువా, ఇదిగో నీ మహిమ ఏంటో ఈ లోకానికి నేను చూపించాను. ఇప్పుడు నన్ను మహిమపరిచే సమయం వచ్చినది. ఈ లోకానికి నేను ఏం అర్థం చేయించానంటే, ఏమి వివరించానంటే, నా ప్రవచనాల్లో, నా వాక్కులో, నేను బోధించిన సమయంలో నేను చెప్పినది ఏమనగా, మనకంటూ ఒక తండ్రి ఉన్నాడు, ఆయననే యెహోవా. ఈ లోకాన్ని సృష్టించిన వాడు ఆయనే, నన్ను సృష్టించిన సృష్టికర్త ఆయనే. ఆయన యందు మీరు తెలుసుకోవాలి. ఆయన ఏంటో మీరు తెలుసుకోవాలి. ఆయన మహిమ, ఆయన కృప ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. ఆయన ద్వారా నన్ను ఈ లోకానికి పరిచయం చేసిన నా తండ్రి ఏంటో, నా తండ్రి ద్వారా నేను ఎందుకు ఈ లోకానికి వచ్చానో మీరు తెలుసుకోగలగాలి. అలా తెలుసుకుంటేనే మీకు నిత్య జీవితము. యేసుక్రీస్తు గురించి పూర్తిగా తెలుసుకుంటే నీ నిత్య జీవితము. ప్రతి ఒక్కరికి దేవుడు జీవితం ఇచ్చాడు, కానీ ఆ జీవితం నిత్యమైన జీవితమా లేదా అర్ధాంతంగా ముగిసిపోయే టెంపరవరీ జీవితమా? ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. జీవితం నన్ను నడిపిస్తున్న వాడు ఎవరు? ఆ ప్రభుని తెలుసుకున్న నాడే నేను జీవితం, నిత్య జీవితము. యేసుక్రీస్తుని తెలియకుండా, యెహోవా తండ్రి ఏంటో తెలుసుకోకుండా నేను ఈ జీవితం జీవించాను అంటే అది జీవితమే కాదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అందుకే అంటున్నాడు, నా తండ్రి ఏంటో నువ్వు తెలుసుకున్నావా? నా తండ్రిని ఎందుకు పంపించున్నాడో, నేను నిన్ను ఎందుకు రక్షిస్తున్నానో నీకు అర్థమవుతుందా? నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? తెలుసుకున్న నాడే నీవు జీవించగలవు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 4-5 వచనాలు చదవమ్మా. నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి నిన్ను ఈ లోకమున మహిమపరచితిని. ఓ తండ్రి, ఈ లోక ఆరంభమునకు పూర్వము నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ పక్షమున మహిమపరుపుము. ఆమేన్. ఈ 2 వచనాల్లో చాలా స్పష్టంగా చెప్తుంది ఏమనగా, యేసయ్య అన్నాడు, తండ్రి ఏ కార్యము కొరకు నీ లోకానికి పంపించినావో ఆ కార్యం నేను నెరవేర్చాను. నీ మహిమ ఈ లోకాన్ని నేను చూయించాను కూడా. కనుక పూర్వము నువ్వు ఈ లోకాన్ని సృష్టింపక మునుపు, అనగా ఆదికాండం 1వ అధ్యాయంలో మొట్టమొదటిసారి నీ ఆత్మ నీటిపై తిరగాడ ముందు నువ్వు ఏ మహిమ పరుచుకున్నావో ఆ మహిమ తిరిగి నాకు ఇచ్చి నీ పక్షాన నాకు ఆ మహిమ ఇవ్వు. ఈ వచనము చాలా లోతుగా ఏమంటుందంటే, ఆదికాండంలో యేసుక్రీస్తు యెహోవా తండ్రితోనే ఉన్నాడు. ఎప్పుడైతే యెహోవా తండ్రి లోకానికి వచ్చి నీటిపైన తన ఆత్మ తిరగాడుతూ ఇక్కడ వెలుతురు ఉండును కాక అని అన్నాడో, అప్పటికే యేసుక్రీస్తు యెహోవా తండ్రితో ఉన్నారు. యేసుక్రీస్తు సృష్టి ఆరంభం నుంచే ఉన్నాడు. యేసుక్రీస్తు గురించి ఎక్కువ రాయబడి లేదు అని అంటున్నాం. యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్న మాట. పాత నిబంధనలో ఎక్కువ రాయబడి లేదు అని అంటాం. పాత నిబంధనలు ఎక్కడ మాట్లాడలేదు అంటాం. నో, యేసుక్రీస్తే అన్నాడు, ఈ లోకాన్ని సృష్టించక మునుపు నాకు నువ్వు ఏ మహిమని ఇచ్చావో ఇప్పుడు అదే మహిమనివ్వు. అంటే ఆయన యేసుక్రీస్తు అంటున్న మాట ఏంటంటే, నేను ఈ లోకానికి వచ్చాను, ఈ లోకాన్ని కాపాడాను, రక్షించాను, కాబట్టి నాకు ఇంకెక్కువ మహిమ ఇవ్వు. నీ స్థానం నాకు ఇచ్చేయి, నేను నీ స్థానంలో కూర్చుంటా అని అన్నాడా? అది తప్పు. అలా అనలేదు. తండ్రి, నీవు నన్ను ఈ లోకమును సృష్టించక మునుపే నాకు ఏ మహిమని ఇచ్చావో ఇప్పుడు కూడా నాకు అదే మహిమ ఇవ్వు. అంటే యేసుక్రీస్తు పడ్డ కష్టానికి తను తండ్రి దగ్గర నుంచి ఏమీ ఆశించట్లేదు. నేను నీతో ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉండేటట్టుగా చూడండి అని అంటున్నాడు. నన్ను నువ్వు ఎలా మహిమపరుచుకున్నావో ఇప్పుడు అలాగే మహిమపరచు. ఆ పూర్వ మహిమనే నాకు తిరిగి ఇవ్వు. అంటే ఆయన మహిమవంతుడు కాదు అని అర్థం కాదు అది. అంటే నాలో మహిమ లేదని కాదు. నాకు పరలోకంలో ఏ స్థానం నాకు ఇచ్చున్నావో అదే స్థానాన్ని తిరిగి ఇవ్వు. దైవజనులారా, క్రైస్తవ కుటుంబంలారా, ఇప్పుడు ఎవరైనా ఒక 30 రోజులు కష్టపడి లేదా ఒక బిజినెస్లో బాగా సంపాదించినప్పుడు తను పడ్డ కష్టానికన్నా ఎక్కువ కష్టపడితే దాని లాభం పొందుకుంటాడు. సపోజ్ 30 days డ్యూటీ చేసామనుకోండి, అందులో 26 days కౌంట్ చేసేస్తారు. తర్వాత 4 days వీక్ ఆఫ్లో వెళ్ళిపోతుంది. ఆ 4 days పని చేస్తే కూడా ఆ 4 daysకి తగ్గ సంపాదన నాకు ఇవ్వు అని అడుగుతాం. అడగడం న్యాయం, దేవుడే అన్నాడు అది. నువ్వు పడ్డ కష్టానికి అడుగు అని.
అని ఇక్కడ యేసుక్రీస్తు తను పడ్డ కష్టానికి ప్రతిఫలముగా తను ఏమీ ఆశించట్లేదు. జస్ట్ నన్ను ఏ స్థానంలో ఉంచావో అదే స్థానంలో ఉంచు. ఈ వచనం ఒక అర్థమేమనగా, నువ్వు ఎంత కష్టపడ్డావని కాదు, ఎంత లాభం పొందుతున్నావని కాదు, ప్రభుని మహిమలో నువ్వు ఎంతగా నిలబడ్డావు, ప్రభు గురించి నువ్వు ఏం కష్టపడ్డావో ఆ కష్టాన్ని నువ్వు ఆశించవు. యేసుక్రీస్తు తన 33 సంవత్సరాల జీవితాన్ని ఈ భూలోకంలో గడిపినప్పుడు, అయ్యా నువ్వు నాకు మహిమపరిచావు, మరి నీ మహిమను బట్టి నేను ఈ లోకానికి వచ్చాను, ఇప్పుడు సిలువమయ్యబోతున్నాను, చావబోతున్నా, ప్రాణం ఇస్తున్నాను, కాబట్టి నీ సింహాసనం విడిచి నువ్వు కిందికి రా, నేను నీ సింహాసనం మీద కూర్చుంటా. ఎందుకంటే నువ్వు సృష్టించిన లోకానికి నువ్వు వచ్చి సిలువ మోయట్లేదు, నేను సిలువ మోస్తున్నా, నాకు మహిమ నీవు అని అడిగాడా? అలా అడగలేదు. తను ఏమంటున్నాడు, నాకు పూర్వంలో ఉన్న మహిమ అదే ఇవ్వు, నన్ను నీవు మహిమపరచుదేవా అంటున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు మహిమపరచమని తన తండ్రిని అడగాల? అవసరమా? అవసరమే. ఎందుకు మహిమపరచని అడుగుతున్నాడంటే, పరలోకంలో యేసుక్రీస్తు ఈ భూలోకంలో రాక మునుపే మహిమపడ్డవాడు. తన తండ్రి కొరకై తన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధమైన వ్యక్తి. పరలోకంలో ఉన్న జీవమును భూలోకానికి తెచ్చుకొని ఆ జీవము ద్వారా యెహోవా తండ్రి గురించి కష్టపడ్డవాడు యేసుక్రీస్తు. తను ఎక్కువగా ఏమీ ఆశించలేదు. నేను నీ గురించి పని చేశాను నాయన, నీ గురించి నేను ప్రాణాలు విడిచబోతున్నాను, నీ కుమారుడుగా నా కర్తవ్యం నేను నెరవేర్చుకున్నాను, కనుక నన్ను నీవు మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 6-7 వచనం చదువుదాం. ఈ లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన వారికి నిన్ను తెలియజేసి తిని, ఆమేన్, వారు నీవారు, ఆమేన్, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, ఆమేన్, వారు నీ మాటను పాటించిరి, ఆమేన్. నీవు నాకు అనుగ్రహించినదంతాయు నీ నుండియేనని వారు ఇప్పుడు గ్రహించిరి. హల్లెలూయా. యేసుక్రీస్తు జీవిత కాలము లేదా యేసుక్రీస్తుని చూసినప్పుడు యేసుక్రీస్తు తిరుముఖంలో కనిపించాల్సింది యెహోవా తండ్రి ముఖము. ఆ తిరుముఖము, ఆ బింబము ఈ క్రీస్తుని ముఖంలో కనబడుతుంది. యెహోవా తండ్రి యొక్క రిఫ్లెక్షన్ యేసుక్రీస్తు, యెహోవా తండ్రి యొక్క ప్రతిబింబము, ప్రతిరూపము యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని చూసినప్పుడల్లా యెహోవా తండ్రి ఇలా ఉంటాడు అని గ్రహించగలగాలి, గ్రహించాలి కూడా, గ్రహించి ఉన్నారు కూడా. అందుకే అంటున్నాడు, నీవు ఈ లోకంలో ఎవరెవరిని నాకు అప్పచెప్పావో, నా 12 మంది శిష్యులు కానివ్వండి, లేదా ఎంతమంది అద్భుతాలు చేసిన వాళ్ళు కానివ్వండి, సమరయ పట్టణంలో ఉన్నవారు కానివ్వండి, లాజరస్ కానివ్వండి, మార్తా కానివ్వండి, మరియా కానివ్వండి, లాజర్ కానివ్వండి, జక్కరయ్య కానివ్వండి, కైప్రస్ రాజు, వీళ్ళ రోమన్ రాజు, ప్రతి ఒక్కరికి నీవంటే ఏంటో నేను తెలియపరుస్తూనే ఉన్నాను. వాళ్ళు ఇప్పుడు తెలుసుకున్నారు నువ్వంటే ఏంటో, నీవెంత గొప్పవాడవో వాళ్ళకి అర్థమైంది. నువ్వు చేసే అద్భుత కార్యాలను చూసి నమ్ముతున్నారు ప్రభువా. కాబట్టి నువ్వు నాకు ఇచ్చిన ఆస్తి, నువ్వు నాకు ఇచ్చిన సంపద, నీ ఆత్మ, నీ మాటలు, నీ వినలేని కృప, నీ వినలేని మహిమ ఈ లోకానికి నేను అందించున్నాను. ఇప్పుడు వీళ్ళు అర్థం చేసుకుంటున్నారు, ఇప్పుడు వాళ్ళు నమ్మారు, అవును మనకంటూ ఒక దేవుడు ఉన్నాడు, ఆయన యెహోవా, ఆయన యెహోవా. యేసుక్రీస్తు తన తండ్రితో మాట్లాడుతున్న ప్రతి మాట బాధ్యత గల మాటగా ఉంది. ఆయనకి ఏ బాధ్యత అప్పచెప్పాడో అదే బాధ్యతను నేను నెరవేర్చాను ప్రభువా అని చెప్పుకుంటున్నాడు. ఎంతమంది ఈరోజు మీరు చెప్పగలరు? ఎంతమంది బాధ్యతలుగా మీరు జీవించగలుగుతున్నారు? మీ తండ్రికి కానీ, మీ తల్లికి కానీ, మీ అన్నతమ్ముళ్ళకి కానీ, మీ అక్క చెల్లెలకు కానీ, మీ భార్యకి కానీ, మీ పిల్లలకు కానీ బాధ్యత విధంగా ఉంటున్నారా? బాధ్యరహితుడుగా ఉంటున్నారా? లేదు. బాధ్యత అనేది మర్చిపోయాం, కానీ యేసుక్రీస్తు బాధ్యత మర్చిపోలేదు. తన తండ్రి చెప్తున్నాడు, అయ్యా నీవు నన్ను ఎన్నుకున్నావు, ఇదిగో నీవు చెప్పిన కార్యంలోనే నేను చెప్పేశాను, నీవు మాట్లాడిన ప్రతి మాట నీ నామంలో నువ్వు నాకు ఇచ్చినవన్నీ లోకాన్ని నేను అందజేశాను. ఇప్పుడు నేను రావాల్సిన సమయం ఆసన్నమైనది. నీవు ఒసగిన ఈ సందేశమును వారికి అందజేసి తిని, వారు దానిని స్వీకరించి నేను నిజముగా నీ యొద్ద నుండి వచ్చితినని తెలుసుకొని వారు నమ్ముతున్నారు. నా తండ్రియే నన్ను పంపించాడు అంటే నాకు పైన ఒక అధికారి ఉన్నాడు, నా పైన ఒక సృష్టికర్త ఉన్నాడు, ఆయననే యెహోవా. ఈ వాక్యం ఒక అర్థం ఏంటంటే, ఎక్కడో ఇజ్రాయేల్ ప్రజలు, లోకము యెహోవా తండ్రిని మర్చిపోయి జీవించుచున్నారని అర్థము. అందుకే యేసుక్రీస్తు పదే చెప్తున్నాడు, అయ్యా
నేను ఏ కార్యము చేసినా నా తండ్రి అనుమతి లేనిదే నేను చేయలేను, చేయజాలను. నీ యొద్ద నుండే వచ్చి తినని తెలుసుకొని నేను నీ యొద్ద నుంచే, పరలోకం నుంచే యెహోవా తండ్రి కుమారుడుగా వచ్చాననే ఈ లోకం ఇప్పుడు నమ్ముతున్నది. నీవు నన్ను పంపితివని విశ్వసించిరి. నీవు నన్ను పంపావని ప్రజలు నమ్ముతున్నారు. అంటే నన్ను నమ్ముతున్నారు, నన్ను పంపించిన నిన్ను నమ్ముతున్నారు. ఇదే కదా తండ్రి నువ్వు ఈ లోకంలో కోరుకున్నది. ఈ ప్రజలు నీ మాటలు వినాలనే కాదా, ఇప్పుడు వాళ్ళు నేను అర్థం చేసుకుంటున్నారు. నాయన నీవంటే ఏందో తెలుసుకుంటున్నారు. నిర్గమకాండము 21వ అధ్యాయం 22వ అధ్యాయంలో ప్రజలు మోసేతో అంటున్నారు, నేను యెహోవా తండ్రిని చూడలేము, నువ్వు వెళ్ళి మాట్లాడిరా, నువ్వు మాట్లాడి వస్తే మేము నమ్ముతాం. ఇప్పుడు అదే ప్రజలు నా ద్వారా ఈ లోకంలో నీవంటే ఏందో తెలుసుకుంటున్నారు. నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను. నేను వాళ్ళ గురించి ప్రార్థించుచున్నాను. ఈ లోకం కొరకు కాక నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకు ప్రార్థించుచున్నాను. నేను వారి గురించి ప్రార్థిస్తున్నాను. పైగా ఈ లోకంలో నీవు ఎవరెవరు నాకు అప్పచెప్పినావో, అనుగ్రహించున్నావో వాళ్ళందరి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ చాలా స్పష్టమైన మాట ఏంటంటే, సర్వసాధారణంగా మన తండ్రి అన్న కార్యం చెప్తే వెళ్ళి మన డాడీ మనకు ఈ డబ్బులు తీసుకెళ్ళి పలానా వ్యక్తికి ఇచ్చిరా అంటే మనం ఏమంటాం, వెళ్తాం, వెళ్ళి మా డాడీ ఈ డబ్బులు ఇవ్వమనండి, ఇగో ఇచ్చేసి వచ్చేస్తాం. ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నాడు, తండ్రి నీవిచ్చిన కార్యం గురించి నేను కేవలం కార్యం చేసి వచ్చేది కాక ఆ కార్యాన్ని ప్రార్థన ద్వారానే నీకు అందిస్తున్నా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యెహోవా తండ్రి ప్రార్థనను, యెహోవా తండ్రిని ఎలా మహిమపరచాలి, యెహోవా తండ్రిని ఎలా ఆరాధించాలి, ఆయన రాజ్యం గురించి ఎలా చెప్పగలగాలి అని మనకు ప్రార్థన ద్వారా నేర్పించాడు యేసుక్రీస్తు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 9 నుండి 16వ వచనం వరకు చూసిన పరలోక ప్రార్థన మనం వింటుంటాం, చదువుతుంటాం, చెప్తూ ఉంటాం. యేసుక్రీస్తు తన తండ్రి గురించి మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన ఏంటి యేసుక్రీస్తు మనకు నేర్పించి ఉన్నాడు. నేర్పించేది కాక ఈ లోకంలో ఉన్న సమస్యలను, మన సమస్యలన్నింటినీ కూడా ప్రార్థన ద్వారా ఈ లోకం నుంచి పరలోకానికి ప్రభు అందిస్తున్నాడు. ఏలనగా వీళ్ళందరూ నీవారు. నా సర్వస్వము నీదే, నీదంతయు నాదే. నేను వారి యందు మహిమపరపబడితిని. నేను ఇక ఈ లోకములో ఉండను, కానీ వారు ఉందురు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. ఆమేన్. పవిత్రుడైన తండ్రి, మనవలే వారును ఒక్కరుగా ఐక్యమై ఉండునట్టులా నీవు నాకు ఒసికిన వానిని నీ నామమందు సురక్షితముగా ఉంచుము. ఆమేన్. యేసుక్రీస్తు ప్రార్థన ఎలా ఉందంటే, ప్రభువా ఇదిగో నీవు నాకు అప్పచెప్పిన ప్రతి ఒక్కరిని నేను నీ గురించి మాట్లాడి ఉన్నాను, నీ మహిమ గురించి మాట్లాడి ఉన్నాను, నీవంటే ఏందో వాళ్ళు నమ్మేలా నేను చేశాను. కానీ ఇప్పుడు నేను పరలోకానికి తిరిగి రావాల్సిన సమయము ఆసన్నమైనది. నేను వస్తున్నాను కనుక ప్రభువా, నేను పరలోకానికి వచ్చిన తర్వాత కూడా నువ్వు ఈ ప్రజల్ని నీలానే నువ్వు చూసుకో. నన్ను ఎలా చూస్తున్నావో వీళ్ళను కూడా అదే విధముగా చూడు. వాళ్ళు మళ్ళీ నీ నుంచి విడిపోకుండా వాళ్ళని రక్షించు, వాళ్ళని కాపాడు. నేను నీకెంతో, నాకు నువ్వెంతో, మన ఇద్దరికి వాళ్ళంతే. మనలా వాళ్ళని చూసుకోవాలి. నేను ఎంత ప్రేమగా చూసుకున్నాను యేసయ్యా, నన్ను నీ బిడ్డలుగా చూసుకో అని మనం వేడుకునే విధంగా ఉంది వచనం. యెహోవా తండ్రి యేసుక్రీస్తుని ఎంత ప్రేమతో, ఎంత భయంతో, ఎంత భక్తితో, ఎంత పూజ్యతంగా చూసుకున్నాడో, యేసుక్రీస్తుకు అప్పచెప్పబడ్డ ప్రతి ఆత్మను అలాగే చూసుకోమని కుమారుడు తండ్రి దగ్గర వేడుకుంటున్నాడు. యేసుక్రీస్తు యెహోవా తండ్రికి అన్నాడు, ఈ లోకాన్ని విడిచి నేను వచ్చేస్తున్నాను కాబట్టి ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి అద్భుతం పొందుకున్న బిడ్డ, విశ్వాసం కలిగిన బిడ్డ, నీవంటే నేనంటే ఏదో తెలుసుకున్న బిడ్డ అంతే సంరక్షణగా ఉండాలి. భూలోకంలో ఉన్నప్పుడే
నీ గురించి నా గురించి విజ్ఞాపన చేసిన వాడు మన యేసయ్య. మనల్ని అంతే ప్రేమగా, అంటే ఈ వచనం ఒక లోతైన మర్మము, లోతైన సత్యం ఏంటంటే మనమందరం కూడా యేసుక్రీస్తు లాంటి వారమే. ఎందుకంటే ప్రభుని తెలిసిన వారు ప్రభుని బిడ్డ లాంటి వారు. అందుకే మనం దైవ బిడ్డల్లోని పిలుస్తాం, అందుకే దైవ జనులా అని పిలుస్తాం. క్రైస్తవ లోకమే ఆయన బిడ్డలు, ఆయన సామ్రాజ్యం. క్రైస్తవ లోకం అనేది క్రీస్తు సామ్రాజ్యం. యెహోవా తండ్రి పరలోక వాసులు, వీళ్ళంతా మనమంతా పరలోక వాసులము. విశ్వాసగల బిడ్డ ఉట్టివాడు కాదు, ప్రభుని వారసుడు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి కథోలిక బిడ్డ క్రీస్తుని వారసుడు. అందుకే అంటున్నాడు, నేను పరలోకం వచ్చిన తర్వాత కూడా నా బిడ్డలు మళ్ళీ చెల్లాచెదరు అయిపోకూడదు. వాడిని నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావు, వాడిని అంతగానే ప్రేమించు. నన్ను ఎంతగా నీవు బలపరుచున్నావో, మహిమతో నింపి ఉన్నావో, వాడిని కూడా అంతే మహిమతో చూడు. ప్రతి కథోలికుడు, ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి నీ వారసుడు. వాడిని చూసుకో ప్రభువా. నన్ను మహిమపరిచిన దేవా, వాడిని కూడా మహిమపరచు. నేను వారితో ఉన్నప్పుడు నీవు నాకు ఒసగిన వారిని, నీవు నాకు ఏమేమి ఒసిగి ఉన్నావో నీ నామమున కాపాడి తిని, నీ నామములో నేను కాపాడి తిని, నేను వారిని భద్రపరిచి తిని. మనమందరం క్రీస్తుని భద్రతలో ఉన్నాం. ఆయన రెక్కల నీడలో మనం తలదాచుకుంటున్నాం. ఆయన రెక్కల నీడలో, ఆయన కృపలో, ఆయన మహిమలో, ఆయన సన్నిధిలో క్రీస్తుని బిడ్డలుగా పరిగణింపబడుతున్నాం. ఆయన బిడ్డలుగా పిలువబడుతున్నాం. నీకు ఏమీ కాదు, నీకు ఏమీ అపాయం రాదు. ఏనగా నువ్వు క్రీస్తుని వారసుడు. ఎప్పుడైతే క్రీస్తుని వెంబడిస్తావో, యెహోవా తండ్రిని గౌరవిస్తావో, ఆయన మాటలను నువ్వు ఆయన బిడ్డగా స్వీకరించి ఆయన ప్రకారం నడుస్తావో, ఆయనలో నీవు ఉంటేనే నీకు సమృద్ధి అయినా సంరక్షణ నా క్రీస్తులోనే తప్ప ఈ లోకంలో నాడు కాదని నువ్వు భావించిన నాడు యెహోవా తండ్రి రెక్కల మడుగులో నువ్వు సంరక్షణగా ఉంటావు. లేఖనము నెరవేరుటకు ఒక భ్రష్టపుత్రుడు వారిలో ఎవడును నశింపలేదు. కానీ నేను ఇప్పుడు నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగుటకు నేను లోకమున ఈ విషయములు చెప్పుచున్నాను. నేను నీ వాక్కును వారికి అందజేసి తిని, కానీ ఈ లోకము వారిని ద్వేషించినది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు అన్నాడు, ప్రభువా నేను ఈ లోకంలో వచ్చి నీ కార్యములు చేసినప్పుడు, నీ మాటలు చేసినప్పుడు వ్యతిరేకించు వారు చాలామంది ఉన్నారు. కావున ఆ వ్యతిరేకతను చూసుకొని నేను రక్షింపబడి ఎవరు కూడా మళ్ళీ తిరిగి పాపంలో పడిపోకూడదు, సైతాన్ వల్ల పడిపోకూడదు, నిన్ను విడిచిపెట్టకూడదు. నేను ఈ లోకానికి తిరిగి వస్తున్నాను కాబట్టి ఈ 3 గంటల ప్రయాణం, నా సెలవు ప్రయాణం కదా, రేపు ఉదయం నేను సెలవు మోసుకొని రేపు పూర్తి డే వరకే నేను ఇక్కడ లాస్ట్గా ఉండగలుగుతాను. ఫ్రైడే, సాటర్డే నుంచి ఈ లోకంలో నేను ఉండను కదా. కావున నువ్వు ఇప్పటి నుంచే వెళ్ళి పట్టుకో, వీళ్ళు చెల్లాచెదరి అయిపోకూడదు. లేఖనంలో రాసిన దాన్ని బట్టి, యెషయా 7:14 బట్టి నువ్వు ఈ లోకాన్ని పంపిస్తాన్నావు, పంపించావు. ఆ వాక్కు నిజమైంది, ఆ వచనాలు నిజమయ్యాయి, నేను వచ్చాను. కానీ అదే వాక్కులో క్రీస్తుని ద్వారా రక్షింపబడతారు బిడ్డలు అన్న మాట కూడా నిజం అవ్వాలి. నేను తిరిగి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు సంపూర్ణముగా, సంతోషముగా, కంప్లీట్ లైఫ్తో జీవించాలి. వీళ్ళు వెరిగి నలిగిపోకూడదు, పాపంలో పడిపోకూడదు. ఒక క్రైస్తవ కుటుంబముగా, క్రైస్తవ సంఘముగా నిన్ను ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. కావున మనం రక్షించుదేవా. ఏలనగా నా వలె వారును ఈ లోకమునకు చెందిన వారు కారు. ఏలనగా నేను ఎలా ఈ లోకానికి చెందిన వాడిని కాదో, ఈ లోకంలో నీ ఊపిరి తీసుకున్న ప్రతి వాడు ఈ లోకానికి చెందిన వాడు కాదు, పరలోక వాసి. కానీ భూలోకంలో సతాన్ వాడిని పట్టి పీడిస్తున్నాడు, వాళ్ళని పాపంలో పడివేస్తున్నాడు, వాడిని కుంగి కుసించేలా చేస్తున్నాడు. నేను కళ్ళతో చూస్తున్నాను ప్రభా, ఎంతమందికి దయ్యం పట్టిపోయిందో, ఎంతమంది వృద్ధమైన వారుగా మారిపోయారు, ఎంతమంది పాపాలు చేస్తున్నారో నేను కళ్ళతో చూశాను. ఎక్కడో వీళ్ళు నీ కృప, నీ వాక్కు కొదువగా ఉంది కాబట్టి వీళ్ళు పాపాలు చేస్తున్నారు. ఈసారి ఇలా జరగకూడదు. నేను వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ఈ లోకం ఇంకా పాపంలోనే ఉంటే ఇంకా నా మరణానికి విలువ ఏమి? కావున వాళ్ళని రక్షించే బాధ్యత మనదే. ఏ ఒక్క ఆత్మను మనం నశించిపోకుండా చూసుకోవాలి. తన తండ్రితో కుమారుడు సంభాషిస్తున్నాడు. తన తండ్రితో
యేసుక్రీస్తు, అయ్యా నేను రేపు చనిపోతున్న మధ్యాహ్నం 3 గంటలకి నా ఆత్మని నీకు అప్పచెప్తాను కాబట్టి పరలోకంలో నాకు విందు ఏర్పాటు చేయి, నాకు సపరేట్ సింహాసనం వేసి పెట్టు, నీ గురించి నేను సిలువ మోసి వస్తున్నాను కాబట్టి పరలోకంలో దేవదూతలతో నాకు పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేయి. ఇలాన్ని యేసుక్రీస్తు కోరలేదు. పరలోకానికి వెళ్ళిన తర్వాత నా జీవితం ఎలా ఉంటుందో అది తను కోరుకోలేదు. ఈ భూలోకంలో ఉన్నప్పుడే ఈ భూలోకంలో ఉన్న వారిని ఎలా కాపాడుకోవాలి, మనము ఇటువంటి వారిని ఎలా రక్షించుకోవాలని భూలోకంలో ఆయన బతికి ఉన్నప్పుడే తన తండ్రితో సంభాషణ చేస్తున్నాడు. వాడు పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ఇంక ఏమేమి మాట్లాడి ఉండవచ్చు యెహోవా తండ్రితో, ఈ లోక రక్షణ గురించి నన్ను ఏమేమి ప్రణాళిక చేసి ఉండవచ్చు, ఒకసారి ఆలోచించి చూడండి. పరలోకంలో తను మరణిస్తానని తెలిసి కూడా ఎటువంటి భయము ఎటువంటి దుఃఖము లేకుండా ఇంకా మన గురించి ఆయన ప్రార్థిస్తున్నాడు, ఇంకా మన రక్షణ గురించి తన తండ్రితో డిస్కస్ చేస్తున్నాడు. అంటే ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, నీకు గుర్తుందా? తెలుసుకో, నీ దేవుడు ఎంత గొప్పవాడు. నీ ప్రభు యేసుక్రీస్తు నీ ప్రణాళికను రచించువాడు, నీ ప్రణాళిక ద్వారా నేను నడిపించువాడు, నీ పరిశుద్ధ ఆత్మను నీ ఆత్మను రక్షించగల దేవుడు, నీ ఆత్మను నశింపచేవాడు కాదు. అటువంటి దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు నువ్వు దేనికి భయపడుతున్నావు, దేనికి ఆలోచిస్తున్నావు, దేనికి కుంగిపోతున్నావు? నీ ప్రభు నీ గురించి నిత్యం ప్రార్థిస్తున్నాడు, తన తండ్రితో సంభాషిస్తున్నాడు. ప్రభువా, నా బిడ్డలకి ఏం కావద్దు నాయనా, నీ బిడ్డలే, నువ్వే నాకు వాళ్ళని ఇచ్చావు, నీ వాక్యం నేను వాళ్ళకి తెలియపరిచాను, నీ వచనమేంటో తెలియపరిచాను, నీ కృపలో నీ మహిమలో నీ వాక్కులో నడిపించాను కాబట్టి ఇక మీద వీళ్ళు మళ్ళీ చెల్లా చెదరైపోకూడదు అని కాపాడు. బతికి ఉన్నప్పుడే నీ గురించి నా గురించి ప్రార్థన చేస్తున్న యేసుక్రీస్తు గురించి నువ్వు తెలుసుకుంటున్నప్పుడు ఈ 2020లో ఈ రోజున యేసుక్రీస్తు నీ గురించి ప్రార్థన చేయట్లేదు అనుకుంటున్నావా? నీ గురించి తన తండ్రితో మాట్లాడట్లేదు అనుకుంటున్నావా? మాట్లాడుతూనే ఉన్నాడు. అందుకే యోబు 12:10 అంటుంది, ప్రతి ప్రాణము ప్రతి ఊపిరి ఆయన ఆధీనంలో ఉంది. కీర్తన 37 అధ్యాయము, నా ప్రభుని నేను ఆరాధిస్తున్నాను. కీర్తన 34 1-2 వచనాలు, నా ప్రభు నన్ను చూస్తున్నాడు, నన్ను కాపాడుతున్నాడు. సామెతలు 15 అధ్యాయం 3వ వచనం, పరలోకము నుండి నా తండ్రి ప్రతిదీ చూస్తున్నాడు. నీకు రక్షణ లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ యేసుక్రీస్తు ద్వారా నువ్వు ఎప్పుడో రక్షణ పొందుకున్నావు. మరి ఆ రక్షణలో నువ్వు జీవిస్తున్నావా? ప్రశ్న అది. ఆ రక్షణను పూర్తిగా నువ్వు అనుభవిస్తున్నావా? ప్రశ్న అది. ఆ రక్షణను నువ్వు స్వీకరిస్తూ అదే రక్షణను ఇతరులకు పంచుతున్నావా? ఈ 3 ప్రశ్నలు నువ్వు వేసుకుంటే కనుక నువ్వు కథోలికుడుగా ఎంత సక్సెస్ అయ్యావు, నీ జీవితం ఎంత ఫలితం చెందిందో నీకు తెలిసిపోతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు, నా బిడ్డని కాపాడమని వేడుకుంటున్నాడు. నేను ఎరిగిన వారు మళ్ళీ చెల్లా చెదరైపోకూడదని భావిస్తున్నాడు. అటువంటి మంచి మనసును, అటువంటి మహిమగల దేవుడను ఈరోజు నేను ఆరాధిస్తున్నాను, నువ్వు ఆరాధిస్తున్నావు అంటే నువ్వు ఎంత లక్కీ పర్సన్వి, నేను ఎంత లక్కీ పర్సన్వి. ఎంత అదృష్టమైన బిడ్డలు మనము, ఆయన వారసులం. వారిని లోకము నుండి తీసుకొని పొమ్మని నిన్ను ప్రార్థించుట లేదు. నేను ఈ లోకము నుండి నీ బిడ్డలందరినీ తీసుకోమని నేను ప్రార్థించను, కానీ దుష్టుడి నుండి కాపాడమని నేను ప్రార్థిస్తున్నాను. అంటే యేసుక్రీస్తుకి ఈ లోకంలో దుష్టుడు ఉన్నాడని తెలుసు. ఆ దుష్టుడే మనందరినీ చెల్లాచెదరు చేస్తున్నాడని తెలుసు. అందుకని అంటున్నాడు, ఆగ్రహముతో నా బిడ్డలందరినీ తీసుకోమని నేను చెప్పట్లేదు, దుష్టుడి నుంచి కాపాడమని అంటున్నాడు. తన తండ్రితో అంటున్నాడు, ఈ లోకంలో దుష్టుడు ఆవరించి ఉన్నాడు, ఈ లోకం చివరి దశలకు వచ్చింది ప్రభువా. యేసుక్రీస్తు 2000 సంవత్సరాలకు మునిపే అని అంటున్నాడు, 2020 సంవత్సరాలకు మునిపే అని అన్నాడు ఈ లోకంలో దుష్టుడు ఉన్నాడని. ఆ దుష్టుడే అందరిని చెల్లాచెదరు చేస్తున్నాడు. కావున ఆ దుష్టుని నీ ఆధీనంలో ఉంచుకో, ఆ దుష్టుని వల్ల మన బిడ్డలు పడిపోకుండా చూసుకోమని అంటున్నాడు. ఇదే టాపిక్ రేపు కంటిన్యూ అవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ఎంత మంచివారు, దుష్టుడి నుంచి కాపాడకుండా నేను కాపాడుతున్నాడు. తన తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, తన తండ్రి దగ్గర వేడుకుంటున్నాడు, అయ్యా దుష్టుడి నుండి నా బిడ్డల్ని కాపాడు, వాడిని చంపివేయకు, వాడిని పరలోకానికి తీసుకోమని నేను ప్రార్థన చేయట్లా, వాడిని కాపాడమని అంటున్నాను. అందుకే పరలోక ప్రార్థన చివరిగా అంటాం, ఏమంటామమ్మా చెప్ప పరలోక ప్రార్థన? నానాటికి కావలసిన అన్నం మాకు నేటికి ఇవ్వండి, మాయ తప్పబడ్డ వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్మ శోధనలో ప్రవేశింపక కీడు నుండి రక్షించండి. శోధన సైతానిస్తాడు, కీడు సైతానిస్తాడు. అందుకని అంటున్నాడు, ఎటువంటి అపవాది క్రియ నా బిడ్డల్ని తాగకుండగా నువ్వు రక్షించు. వాళ్ళని చంపమని నేను అనట్లేదు, నేను చచ్చిపోతాను వాళ్ళ గురించి, నేను సిలువ మోస్తాను, వాళ్ళ పాపాలన్నీ నేను తీసుకొని నా రక్తాన్ని చిందించి
రక్తాన్ని చిందించి వాళ్ళని నేను కాపాడుకుంటాను. కాబట్టి ఇక మీదట వాళ్ళు ఎటువంటి పాపంలో దుష్టుని వలలో పడిపోకుండా కాపాడుము దేవా అన్నాడు. నీ గురించి ఇంత ప్రార్థన చేసే యేసుక్రీస్తుని నువ్వు ఎలా మర్చిపోయావు? ఇంతగా వేడుకుంటున్న యేసుక్రీస్తు గురించి నువ్వు తెలుసుకోకపోవడం తప్పేనా, కరెక్టా? నువ్వే నిర్ణయించుకో. దైవ బిడ్డలారా, యేసుక్రీస్తు మన ఆస్తి, మనమైన వారసులము, ఆయన బిడ్డలము. గర్వంగా చెప్పుకునే క్రైస్తవుడనని, గర్వంగా చెప్పుకునే కథోలికనని, కేలనగా ఆయన వారసత్వంలో ఉన్నవారము. మన గురించి ప్రార్థించు ప్రభు ఒకరు ఉన్నారు. మన గురించి ప్రార్థీయపడే ప్రభు ఒకడు ఉన్నాడు. మన పాపాలని ఈనాటికి కూడా తన తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళి తన బలిగా మారిన తర్వాత కూడా ఇంకా మన పాపాల గురించి విజ్ఞాపన చేస్తున్నవాడు మన యేసుక్రీస్తు. కాబట్టి ప్రభుని ఆరాధించు, ఆ యేసుక్రీస్తుని ఒప్పుకో, ఆ యేసుక్రీస్తుని స్వీకరించు, ఆ ప్రభులో నీవు జీవించు, ఆయన వారసుని ప్రకటించుకో. ఇంకా లోతైన మర్మాలను రేపు మనం తెలుసుకుందాం. పూర్తి యోహాను సువార్త 17వ అధ్యాయం పూర్తిగా మనం రేపు తెలుసుకుందాం. ఈరోజు సగం తెలుసుకున్నాం, ఇంకా తెలుసుకుందాం. యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో, ఎంత మహిమగలవాడో రేపు మనం మళ్ళీ తెలుసుకుందాం. కావున టాపిక్ని కంటిన్యూ చేస్తూ వాక్యాన్ని షేర్ చేయండి. ప్రభు ఎంత గొప్పవాడు, నువ్వు ప్రభులో ఎంత గొప్పవాడువో తెలుసుకుంటూ రేపు మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. వెయిట్ ఫర్ టుమారో. God is going to show you many more things about him and many more things about you. వేచి ఉండు, ప్రభులో నువ్వెవరో తెలుసుకున్నట్టు. హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.